దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునేలాగున ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసేనుడా, స్తుతుల మీద ఆసీనుడివై ఉన్న నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నాయన ఏ బిడ్డ అయితే ఏకీభిస్తూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున సహాయం దయచేయండి. ప్రార్థనలోకి నాయన నడిపింపును, పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా, సింహాసనసేనుడు అయిన నా దేవా, నీకు వందనాలయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకి రానివ్వండి అయ్యా. నీ ఆత్మను ధరించినప్పుడు నా తండ్రి నాయన ప్రతి కార్యమును మేము చూడగలుగుతాం కదా ప్రభా. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దన్నావు ప్రభా. వారి మాటలకు నా తండ్రి నాయన దూషణ మాటలకు దిగులు పడొద్దన్నావు ప్రభా. ప్రతి వారును నా తండ్రి నోరు తెరిచి నాయన ఎప్పుడు ఎవరిని బాధ కలుగజేస్తుమా అని ప్రభా. ఎంతోమంది ఈ లోకంలో మనుషులు చూస్తూ ఉన్నారు, కానీ ప్రభా నా తండ్రి నాయన మాకైతే నా తండ్రి అవి తగలకుండానట్లు మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు నీవున్నావు ప్రభా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినను ప్రభా, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకును వారు ధన్యులను మాట్లాడుచున్నావయ్యా. మా నిమిత్తం జనులను ప్రభా మమ్మల్ని నిందించినట్టు ప్రభా నాయనా ప్రభా, అబద్ధము చెడ్డ మాటలు పలుకువారు ధన్యులను మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నిన్ను గురించి నా తండ్రి నిందించబడుట నా తండ్రి నాయనా, నా తండ్రి ఒక మాట అనిపించుకోవటం మాకు ధన్యత అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన. ఏసయానికి స్తుతులు, స్తోత్రములు నాయన. భక్తిహీనులు కలుగుచుండు ప్రభా నాయనా, నా తండ్రి నాయన కలుగుచున్నది ప్రభా. సముద్రం వంటి వారు అది నాయన నిమ్మళపరలేదు, కానీ జలములలో ఉన్న బురదనంతటిని తీసుకుని వచ్చి పైకి వేయబడుతుందన్నావు ప్రభా. నా తండ్రి నీతిమంతులు నది వలె ప్రవహించెదురు, వారు నిమ్మళము కలిగి జీవిస్తారని మాట్లాడుచున్నావయ్యా. మేము నది వలె జీవించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. సముద్రము వలె ఎగిసిపడే అలలు వలె నా తండ్రి మా జీవితాలు ఉండకూడదయ్యా. క్రైస్తవ బిడ్డగా మమ్మలను ఆత్మీయతలో నాయన మమ్మలను ప్రభా నా తండ్రి ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. నది వలె నా తండ్రి మా యొక్క నా తండ్రి జీవితములు ఉండులాగున సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆత్మీయులు మమ్మల్ని అవమానించినప్పటికీ ప్రభా, అన్యులు మమ్మల్ని అపహాసించినప్పటికీ నా తండ్రి నాయన తోడు నీడై నువ్వై ఉన్నావు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు నాయన. నా తండ్రి నాయన నా కొండ నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి నాయన నీ మనసులో బాధను నా తండ్రి కలిగించాలని ప్రభా అనేక మంది చూసినప్పటికీ ఆ బాధ మీకు తగలకుండా కాపాడుతానని ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు నాయన. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు అవి నాయన భయపడొద్దని మాట్లాడుచున్నావు నాయన. నోటి మాట చేత కలుగు నొప్పి మాకు తగలకుండా కాపాడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడా, స్తుతుల మీద ఆసీనుడివై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకి రానివ్వండి నాయన. నా తండ్రి నీ శక్తి చేత మీ బలము చేత నాయన నీ సన్నిధిలో నడిపించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు, స్తోత్రార్హుడవు, సింహాసనాసీనుడవై ఉన్న నా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. విరిగి నలిగిన హృదయము నీకు అర్పించటం మాకు నేర్పించండి. ఈరోజు ఉదయము నా తండ్రి మొదలుకొని రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం నీ సన్నిధిలో తలంచుచున్నారు, ఆ ప్రయత్నాలన్నీ వారు నాయన నెరవేర్పులో నీకు వచ్చేటకు సహాయం దయచేయండి నాయన. ఏ బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్న వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా. నిందలు అవమానాలతో బాధపడుచున్న వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో బాధపడుచున్న వారి నా తండ్రి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. వారి చేతుల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడవయ్యా.
నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నా తండ్రి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నాయన నా తండ్రి నాయన రాయడానికి వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. గేమ్స్లో సెలెక్ట్ అయ్యి స్పోర్ట్స్లో వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాలీబాల్ టీమ్స్లో నా తండ్రి వారు విన్నయ్యే కృపను అనుగ్రహించండి నాయన. నీ కృపను రానివ్వమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా సింహాసనసీనుడు అయిన నా దేవా, స్తుతుల మీద ఆశ్రయుడై ఉన్న నా రాజా, నీకు వందనాలు. బిడ్డల పక్షాన కార్యము చేయండి. వారికి మీరు తోడుగా ఉండి ఆ యొక్క స్పోర్ట్స్లో వారు విన్ అవుట్ ఒక సహాయం దయచేయండి ప్రభా. ఏ కీడు అపాయాలు తలదించకుండానట్లు మీరే సహాయం దయచేయండి. నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి ద్వారా నా తండ్రి వారి జీవనాన్ని కొనసాగించాలనుకున్న వారిని జ్ఞాపకం చేసుకో. డ్రైవింగ్స్ చేస్తుండగా వారిని భద్రతను కాపుదలను అనుగ్రహించండి. వాటి వాహనాలు ద్వారా వారి ఆశీర్వదించబట్ట ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఎంతైతే బిడ్డలు నాయన నీ నామం పెరట మొదలు పెట్టుచున్న కార్యములన్నీ నెరవేర్పులకు సహాయం దయచండి. ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో గృహం ద్వారా వారు ఆశీర్వదించబట్టకు సహాయం దయచేయండి నాయన. శంకుస్థాపనలు చేస్తున్నారు ఏమేమో నా తండ్రి మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు నీకు ఆపుదల దయచేసి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి నాయన. ఎవరైతే హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళుచున్నారో వారికి మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి. ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడలు లేకుండానట్లు సహాయం దయచండి. గర్భఫలంతో ఉన్న బిడ్డలను ముట్టండి. ఆరోగ్యాన్ని, నెమ్మదిని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన. డెలివరీ అయ్యేటప్పుడు సుఖమైన ప్రసూతిని అనుగ్రహించమని కోరుచున్న బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించగలిగిన దేవుడవయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోయే బిడ్డలైతే డాక్టర్ను సంప్రదించాలని ఆశపడుచున్నారు. వారి పక్షాన మీరు కార్యములు జరిగించమని కోరుచున్న ప్రతి విధమైన అవసరత క్రీస్తు మహిమేశ్వర్యం చొప్పున వారి అవసరతలన్నీ తీర్చిబడుటకు సహాయం దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు నాయన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో కార్యములు జరిగించండి. ఏ కుటుంబంలో ఏ దోషము చేత ఏలుబడి చేస్తున్నారు తల్లిదండ్రులు పితరులు చేసిన నా తండ్రి దోషములు, విగ్రహార సంబంధమైన దోషములు మా వడిలోనికి మా బిడ్డల వడిలోకి రానివ్వకుండా నీకు ఆపుదలను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. చిన్న బిడ్డలు నాయన కాలేజీకి వెళ్ళి వారి స్కూల్స్లోకి కాలేజెస్లో వెళ్ళుచు వచ్చిన ప్రయాణాల్లో తోడుగుండు. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు సహాయం తెచ్చి మా ప్రియ బిడ్డలలో కనబడుచున్న ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే బిడ్డలు పుట్టినరోజులు పెద్ద రోజులు జరుపుకుంటున్నారో వారి జీవితంలో మరొక నా తండ్రి నాయన సంవత్సరం అడుగుపెట్టిన నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. సంవత్సరం ఆదరించి సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచండి నాయన. ఈ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకుని లాగున నా తండ్రి వారికి నాయన ఏ మాటలను ప్రభా ఏ దూషణకరమైన మాటలు వారికి తగలకుండా ఎందు చేత భయము చేత నా తండ్రి దిగులుతో నా తండ్రి చింతిస్తూ బాధపడుచుని ఈరోజు వారికి హృదయాల్లో ధైర్యాన్ని నింపి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకో. వ్యాపారం చేస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసిన ప్రతి ఈవులను సిద్ధపరచండి నాయన. పని వారిని సిద్ధపరచండి నాయన. నాయన వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కావలసిన ప్రతి ఈవులను సిద్ధపరచండి. మిషనరీస్ కొరకు సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవనాన్ని నా తండ్రి నాయన కొనసాగిస్తుండే వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నావు. దినురాలైన నా ప్రార్థన కూడా నీ పాదాల సన్నిధి తెచ్చుకుని ఏ ప్రార్థనలు అనేక మందికి ఆత్మీయంగా మేలుకరంగా బలపడినట్లుగా సహాయం అనుగ్రహించండి ప్రభా. ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను నాయన నీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మీరే సహాయం దయచేసి నాయన ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డ చుట్టూ నీకు కావలి కంచి వేసి మా కుటుంబాల చుట్టూ నాయన మా ప్రియ బిడ్డలు ఎవరైతే ఏకీపిస్తున్నారో వారి కుటుంబాల చుట్టూ నీ దయగల రెక్కల కింద కంచి వేసి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలు అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంతా నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.